హాయ్ అండి, అందరైతే ఎట్లున్నారు? ఈరోజైతే నా నైట్ రొటీన్ చూపిస్తున్నాను. నా నైట్ రొటీన్లో భాగంగా రోజు బాసనలు అయితే క్లీన్ చేసి పడుకుంటాను. బాసనలు క్లీన్ చేయకుండా ఏ రోజు నేనైతే పడుకోను. డైలీ బాసనలు క్లీన్ చేయాల్సిందే. అండ్ ఇంకా ఒక్కసారి అయితే ఎక్కువ బాసనలు కూడా ఉంటాయి, కానీ ఈరోజు అయితే కొంచెం తక్కువే ఉన్నాయి. ఆ తక్కువ బాసనలు ఈరోజైతే నేను క్లీన్ చేసేసి పడుకుంటాను. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, నేను బాసనలు కడిగిన సోప్ని అయితే నేను పడబోయాను. దాన్ని పొయ్యి మీద పోసి మళ్ళీ సింకును కూడా అదే వాటర్ తోటి క్లీన్ చేస్తాను. అదనంగా నేను ఏ లిక్విడ్స్ అయితే ఏం వాడను, వాటితోనే క్లీన్ చేస్తాను. దానికి వేరేగా స్క్రబ్ని వాడతాను. అట్లనే ఆ స్క్రబ్ని కూడా సింకుకే మన బాసనలకే పెట్టుకుంటా. ఇంకా ఆ సోప్ వాటర్ కూడా ఎక్కువ మురికేం ఉండవు. చెయ్యి అంత గలీజ్గా పొయ్యి మీద పోస్తుంది ఏందని అనుకునేరు. అవైతే క్లీన్గానే ఉంటాయి. క్లీన్గా ఉంటాయి కాబట్టి నేను పొయ్యి మీద పోస్తాను. మామూలుగా అయితే నేను బాసనలో మురికి ఉన్న బాసనల స్క్రబ్ని నేను సబ్బు వాటర్లోనే పెట్టను. ఒకసారి చేయితో క్లీన్ చేసిన తర్వాతనే నేను మళ్ళీ స్క్రబ్ పెట్టి సబ్బులో పెట్టి నేను ఆ ప్లేట్లను వాటిని అయితే తోముతాను. కొంచెం కూడా మురికి ఉండదు ఆ సోప్ వాటర్లో. ఇంకా టవల్ని కూడా నేను 2-3 టైమ్స్ పిండి మరి అవన్నీ తుడుస్తుంటాను. ఆ విధంగానే తుడుస్తుందని అనుకోవద్దు. ఇంకా ఆ విధంగా తుడిచిన తర్వాత ఇంకా నేను చేసే నైట్ రొటీన్ క్లీనింగ్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీరంతా ఏ విధంగా చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఆ స్క్రబ్బర్ని కూడా బాగా వాష్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి ఇంకా మన సబ్బు పెట్టి కూడా వాష్ చేస్తుంటాను. ఇక అట్లాగే చేయితోటి ఆ సింక్ని అంతా క్లీన్గా కడిగేసి అండ్ ఇంకా నేను సాయంత్రం బియ్యం మన దోశలకైతే బియ్యము పప్పు నానబెట్టాను. నేను మార్నింగ్ మర్చిపోయినా. ఒక్కొక్కసారి అట్లా కూడా చేసుకోవచ్చు, ఏం కాదు. నైట్ నానబెట్టుకొని పొద్దున్నే మిక్సీ పట్టి అప్పటికప్పుడు దోశలు వేసుకోవచ్చు. ఇప్పుడైతే చూడండి ఎంత క్లీన్గా ఉందో. ఇంకా ఇవే ఇప్పుడు నైట్ నానబెట్టేసి పొద్దున్నే మిక్సీ పట్టి నేను దోశలు వేస్తాను. ఇప్పుడు ఈ వీడియో నచ్చినట్టయితే అందరైతే తప్పకుండా ఛానల్